బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అఘోరిని జైలు అధికారులు లోపలికి అనుమతించడం లేదట. అఘోరిని జైల్లో నుంచి తిరిగి వెనక్కి పంపించారట. ప్రస్తుతం అఘోరి జైలు నుంచి బయటకు వచ్చేసింది. అఘోరి అలియాస్ శ్రీనివాస్ గా చేపడుతున్నటువంటి వారిని అరెస్ట్ చేశారు. తర్వాత శ్రీనివాస్ని జైలుకు తరలించారు. సంగారెడ్డి కంది జైలు తరలించారు. కానీ సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ మొగ అని తెలియకుండా ఏ బ్యారెక్ లో ఉంచలేమంటూ కూడా అధికారులు తిప్పి వెనక్కి పంపినట్టు తెలుస్తోంది. అఘోరిని తిరిగి సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు వెనక్కి పంపించారు. లింగ నిర్ధారణ జరిగితే గానీ ఇక్కడ ఉంచుకోలేమని చెప్తున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇప్పటికే అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పరీక్ష అనంతరం చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం కనబడుతోంది. చీటింగ్ కేసు నేపథ్యంలోని అఘోరిని నార్సింగి పోలీసు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. కానీ అక్కడ అధికారులు తనను అనుమతించలేదు. తనకు సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేయాలి, తను ఏ జెండర్కి సంబంధించిన వ్యక్తి అని తెలిసిన తర్వాతనే దానికి పూర్తి స్థాయిలో అనుమతిస్తామని చెప్పి జైలు అధికారులు వెనక్కి పంపడంతో తిరిగి న్యాయమూర్తి ఆదేశాల మేరకు మరోసారి తనపైన లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఒకసారి మనం గతంలోనే ఆర్టీవీ చెప్పుకొచ్చింది. అసలు అఘోరి జెండర్ ఏంటి, అఘోరిని ఏ రకంగా పిలవాలి? తనంతట తాను నేను మహిళ అని చెప్తున్నప్పటికీ మహిళగా సంపూర్ణంగా మనం చూడలేము ఇక్కడ. ఎందుకంటే తనకు కూర్చున్నటువంటి ఒక మెడికల్ సర్టిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మెడికల్ సర్టిఫికేషన్ ఆధారితంగా హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు అని అందులో మెన్షన్ చేసి ఉంది. అఘోరి శ్రీనివాస్ గతంలో అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి తాను సంపూర్ణంగా మహిళగా మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఒకసారి పీసీఆర్ హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి సర్టిఫికేట్, ఒకసారి సర్టిఫికేట్ని హోల్డ్ చేయండి పీసీఆర్. ఆ సర్టిఫికేట్లో చూస్తుంటే జస్ట్ ఇక్కడ చూడండి, షీఈ్ హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని ఉంది. యాజ్ పర్ బండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రకారంగా హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ ఆర్ హిజ్రా కమ్యూనిటీ, అంటే ఆయన ట్రాన్స్జెండర్ లేదా హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు. మగవాడిగా ఆయన రూపకారం చూస్తే మగవాడిగా లేడు. అలా అని చెప్పి మనం పూర్తిగా మహిళగా భావించలేం. మనకున్నటువంటి ఈ జెండర్లో మేల్ ఫీమేల్ అదర్ మాత్రమే ఉంటుంది. దాంట్లో అదర్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్జెండర్ లేదా హిజ్రా కమ్యూనిటీ అని. మరి ఇంతకీ ఇక్కడ అఘోరి శ్రీనివాస్ ఏ జెండర్గా చూడాలనేది పోలీసులకు అందించడం లేరు. ఆయన మగవాడిగా చూడాలా, మగవాడిలా చూడాలనుకుంటే ఆయన రూపకారమైన ఆయన బాడీ మొత్తం కూడా మహిళగా కనబడుతోంది. పోనీ మహిళగా చూద్దామంటే గతంలో మగవాడిగా ఉన్నాడు కాబట్టి పూర్తిగా మనం మహిళగా చూడలేము. పోనీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా చూద్దామని ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి చాలా క్లియర్గా మెడికల్ సర్టిఫికేషన్ ఉంది. ఇంతకీ అఘోరి జెండర్ ఏంటి అర్థం కాక సంగారెడ్డి జైలు అధికారులు తల్లు పట్టుకొని వెనక్కి పంపించారు. ప్రస్తుతం మరోసారి న్యాయమూర్తి ఆదేశాల మేరకు లింగ నిర్ధారణ కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు తదనంతరం తిరిగి మళ్ళీ చెంచల్ కూడా జైలు తరలించే అవకాశం ఉంది. ఇక్కడ సమస్య వచ్చిందల్లా ఒకటే, అఘోరిని అరెస్ట్ చేశారు, అఘోరిని వైద్య పరీక్ష నిమిత్తం తరలించారు. వైద్య పరీక్ష అంతా సక్రమంగా పూర్తయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. అఘోరి శ్రీనివాస్ జైలు వరకు వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అసలు సమస్య ఎదురైంది. తనని మగవాళ్ళు ఉన్న బ్యారక్లో ఉంచాలా, ఆడవాళ్ళు ఉన్న బ్యారక్లో ఉంచారా? ఆడవాళ్ళు ఉన్న బ్యారక్లో ఉంచుదామంటే ఆయన పూర్తిగా మహిళ అయితే కాదు. మగవాళ్ళు ఉన్నటువంటి బ్యారక్లో ఉంచుదామంటే నా రూపకారం చూస్తుంటే ఒక మనం మగవారిలా చూడలేము. అటువంటి విషయంలో ఆయన పైన ఒక్కసారిగా క్వశ్చన్ రైజ్ అయింది. ఏకంగా అటు జైలు అధికారులే కాదు చాలా రోజుల నుంచి కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ జైలు అధికారులకు ఏకంగా ఇది తలపట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అఘోరిని జైలు అధికారి వెనక్కి తిప్పుడు పంపడం వెనక ఇక్కడ చాలా క్లియర్గా జెండర్ అనేది కనబడుతోంది. కాబట్టి అఘోరి విషయంలో ఆయన మగవాళ్ళ బ్యారెక్లో వేయాలా, ఆడవాళ్ళ మహిళలు ఉన్నటువంటి బ్యారెక్లో వేయాలా, మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్లో వేయాలనేది ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో అక్కడ లింగ నిర్ధారణ పరీక్ష కొనసాగుతుంది. ఆ తర్వాత తిరిగి చెంచల్ కూడా జైలు తరలించే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒకసారి శిల్పాలను తీసుకునే ముందు ఒకసారి అఘోరి ఏం మాట్లాడింది, ఈరోజు పోలీసుల సమక్షంలో నుండి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఏం మాట్లాడిందో చూద్దాం. వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటుంది. నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. కోర్టు వారికి సహకరిస్తున్నాను, పోలీసు వారికి సహకరిస్తున్నాను. చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంటుంది. నేను వాళ్ళకి సహకరిస్తున్నాను. రైట్. సో ప్రస్తుతం చట్టానికి సహకరిస్తున్నాను, కోర్టు పరిధిలో ఉంది, పోలీసులు సహకరిస్తున్నాను అని చెప్పి అఘోరి చెప్తోంది. ఎక్కడ చూసినా కూడా అఘోరి గురించి హై టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అఘోరి గురించి మరో కొత్త చర్చ ప్రారంభమైంది. అఘోరి జెండర్ ఏంటి అంటూ కూడా ఏకంగా పోలీసు తలపట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. శిల్ప ఏంటి ఇప్పుడు అఘోరిని జైలు దాకా పంపించారు, కానీ జైల్లో నుంచి తిరిగి అధికారులు వెనక్కి పంపించినట్టు తెలుస్తోంది. అఘోరిని లోపలికి అనుమతించలేరు, తనని ఏ బ్యారెక్లో వేయాలో అర్థం కాని పరిస్థితి అంటూ తెలుస్తోంది. సో ప్రస్తుతం మరోసారి
తనకి లింగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ఆదేశాలతో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సో మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా తనని ఎటువంటి టెస్ట్ల నిమిత్తం తరలించారు? టెస్ట్లు ఎక్కడ చేస్తున్నారు? తర్వాత ఏం జరగబోతోంది? అఘోరి ఆలియా శ్రీనివాస్ ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నాక చీటింగ్ కేసు నమోదైంది. అనంతరం అరెస్ట్ చేసి ఒకవైపు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో 14 days రిమాండ్ విధించిన అనంతరం సంగారెడ్డి కంది సబ్ జైలుకు తరలించాక ఇది మొత్తం ఒక ఎత్తు అయితే జైలుకు తరలించాక మరో ఎత్తు అయింది. అక్కడ అఘోరి ఒక హంగామా సృష్టించింది. ముఖ్యంగా నాతో పాటు వర్షం ఉంచాలంటూ అక్కడ గోల చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అక్కడ అరుపులు కేకలతో అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఒక్కసారి షాక్ గురి చేసింది. ఇంకోటి ఈ రోజు వైద్య పరీక్ష నిర్వహించారు. వైద్య పరీక్షలో తన జెండర్ని ఫీమేల్ ట్రాన్స్జెండర్ గా అక్కడ వైద్యులు మెన్షన్ చేశారు. సో జైలుకు వెళ్ళాక ఇక్కడ సంగారెడ్డి కంది జైల్లో మేల్ బ్యారెక్ అదేవిధంగా ఫీమేల్ బ్యారెక్ ఉన్నది. సో తను పూర్తిగా ఇటు మేల్ కాలేదు, ఫీమేల్ కాకపోవడంతో ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని పేర్కొనడంతో తనకు సంబంధించి పూర్తి జెండర్ స్పష్టత వస్తేనే నేను జైల్లో ఉంచడం లేకపోతే ఉంచమంటూ కూడా ఒకవైపు సంగారెడ్డి కంది జైలు అధికారులు చెప్పడంతో మరోసారి జడ్జి ఆదేశాల మేరకు మరోసారి చివరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ మరోసారి వైద్య పరీక్ష నిర్వహిస్తున్న ముఖ్యంగా మేలా ఫీమేలా అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఈ మొత్తం కూడా చేస్తున్నారు. ఒకవేళ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇప్పుడు ఏదైతే సంగతి కంది సబ్ జైల్లో ఉంచే అవకాశం ఉంది. ఇంకే ట్రాన్స్జెండర్ అని మెన్షన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చిలకూడ జైల్లో ఒక ప్రత్యేకమైన బ్యారెక్ ఉంది ట్రాన్స్జెండర్ సంబంధించి. సో అక్కడికి తరలించే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే చివరిలో ప్రభుత్వ హాస్పిటల్లో లింగ నిర్ధారణ టెస్టులు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అక్కడ వైద్యుల రిపోర్ట్ని బట్టి ఇక్కడ అధికారులు మూవ్ కానున్నారు. ఎందుకంటే తన జైల్లో ఉంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ మేల్ బ్యారెక్ లో ఉంచినా ఫీమేల్ బ్యారెక్ లో ఉంచినా కూడా మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా కూడా మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాము మొత్తం హైడ్రామా నెలకొన్నది. తనను అరెస్ట్ చేయడము అనంతరం కోర్టు ప్రొడ్యూస్ చేయడం మొత్తం ఒక హైడ్రామా నెలకొన్నది. అనంతరం కూడా మొత్తం కూడా సైలెంట్ అయిందని అనుకున్నాం. కానీ ఒక్కసారిగా అక్కడ సంగారెడ్డి జైలుక అక్కడ కూడా ఇదే వాతావరణం నెలకొన్నది. సో మొత్తం మీద వైద్యులు ఇప్పుడు ప్రస్తుతం అయితే చివరిలోని హాస్పిటల్లో ప్రస్తుతం లింగ నిర్ధారణ టెస్టులు జరుగుతున్నాయి. సో అది పూర్తయ్యాక దీన్ని బట్టి అధికారులు మూవ్ కానున్నారు. ఒకవేళ మేల్ ఫీమేల్ అయితే మొత్తం ఇక్కడ సంగారెడ్డిలోని సబ్ జైల్లోనే ఉంచుతారు. ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే చెంచలగూడలోని ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ల కోసం ఉంటుంది. అక్కడ మూస్తున్నారు. సో మొత్తం మీద ఒక హైదరాబాద్ అయితే చేసుకుంటుంది మనం. రైట్, ప్రజెంట్ అంటే అఘోరి విషయంలో మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ జెండర్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున అటు పోలీస్ అధికారులు వెనక్కి పంపించారంటే కొంత ఆసక్తి రేపుతోంది. అంటే సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి తనను అంటే తిరిగి మళ్ళీ వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా వర్షిని ఎక్కడుంది? వర్షిని గురించి కూడా కొన్ని చర్చలు కొనసాగుతున్నాయి. సో ఏం జరగబోతోంది? రైట్, అఘోరిని నిన్న యూపీలో అదుపులో తీసుకున్నాక ఇటు సిటీకి తరలించాక ఈ రోజు 3 గంటల పాటు ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. విచారణలో చీటింగ్ కేసు నమోదైంది. ముఖ్యంగా సినీ నిర్మాత నుంచి పూజల పేరుతో ఏదైతే తాంత్రిక పూజల పేరుతో 10 లక్షలు తీసుకున్నారని తిరిగి అడిగితే బెదిరించినట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో సహా పోలీసులు విచారించిన అనంతరం ఆ ఆధారాలన్నిటి కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. హోల్లో ఉండండి ఇక్కడ. రైట్, ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి పేరు అక్కడ ఆధార్ కార్డులో స్త్రీ అని ఉంది. మీరు గమనించండి. శివవిష్ణు బ్రహ్మ అల్లూరి ఇంగ్లీష్లో ఉంది. ఆ తర్వాత పుట్టిన తేదీ తర్వాత ఫీమేల్ అని ఉంది. పీసీఆర్ ఒకసారి పాసిబుల్ ఆ మెడికల్ సర్టిఫికేషన్ కూడా పక్కన ప్లే చేయండి. మెడికల్ సర్టిఫికేషన్ ఆధార్ కార్డ్. సో మెడికల్ సర్టిఫికేషన్లో హీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది. ఆయన పూర్తిగా మహిళగా కూడా మనం చెప్పలేము, కానీ గతంలో మగవాడిగా ఉన్నాడు కాబట్టి. సో అక్కడ సర్టిఫికేషన్లోనేమో హీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ అని మెన్షన్ చేస్తూ ఇక్కడ మాత్రం స్త్రీ అని ఉంది. మరి ఆధార్ కార్డ్ని ఫేక్ చేశాడా? ఆధార్ కార్డ్ని పూర్తిగా మార్చేశాడా? అసలు ఆధార్ కార్డు ఎలా వచ్చింది స్త్రీ అనే పేరు మీద కొంత ఆసక్తి. ఎందుకంటే ఆయన రూపం మహిళగా ఉన్నప్పటికీ ఆయన సంపూర్ణంగా మహిళగా మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో ఆయన మగవాడు కాబట్టి, ఆయన పుట్టుకతో మగవాడు. ఆ తర్వాత తనను
అంగాన్ని సర్జరీ చేసుకొని ఆ మహిళగా మారినప్పటికీ అయితే ట్రాన్స్జెండర్ అనాలి లేదా హిజ్రా అనాలి, కానీ మహిళగా మాత్రం మనం చెప్పలేం. ఇక్కడ మాత్రం స్త్రీ అని మెన్షన్ చేసి ఉంది. ఒకసారి పీసీఆర్ ఆ మెడికల్ సర్టిఫికేషన్ కూడా తీసుకోండి. రైట్, అవి మనం చెప్పలేం. ఒకసారి ఇక్కడ మధ్యలో మీకు ఎక్స్క్లూజివ్గా వర్షిని విజువల్స్ చూపిస్తున్నాం. వర్షిని అఘోరిని అదుపులో తీసుకున్న తర్వాత వర్షిని కూడా అధికారులు స్టేషన్లో తీసుకెళ్లారు. వర్షినిలా కూర్చొని ఏడుస్తోంది. ఇక్కడ చూడండి మధ్యలో బాక్స్ మీకు కనబడుతోంది కదా వర్షిని అక్కడ. సో వర్షిని శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో వర్షిని పోలీస్ అదుపులో తీసుకున్నారు. పోలీస్ సమక్షంలో ప్రస్తుతం వర్షిని ఉంది. అక్కడి నుంచి భరోసా కేంద్రానికి పంపించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో చాలా దిగాలుగా కూర్చొని ఏడుస్తోంది. అఘోరిని అరెస్ట్ చేయడం పైన వర్షిని చాలా తీవ్రంగా బాధపడుతోంది. చివరిగా అఘోరి అరెస్ట్ చేసిన తర్వాత కూడా వర్షిని ఎక్కడానంటే నా భార్య నాతో పాటే ఉంటుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు. మరి ఇక్కడ మరోసారి అఘోరి వర్షిని భార్యగా చెప్తూ నాతో పాటే ఉంటుందని చెప్పి చాలా ధీమాగా అంతమంది పోలీసు సమక్షంలో మీడియా సమక్షంలో చెప్తుందనంటే అఘోరి తన కాన్ఫిడెన్స్ లెవెల్ కానివ్వండి, తనకు మాట్లాడే మాటలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మెడికల్ సర్టిఫికేషన్లో ఈ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని, ఆధార్ కార్డులో స్త్రీ అని. ఇంతకీ జెండర్ ఏంటి ఒకసారి పాసిబుల్ పీసీఆర్ తన గతంలో అబ్బాయిగా ఉన్నప్పుడు ఫొటోస్ కూడా ఒకసారి కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అబ్బాయిగా ఉన్నప్పుడు అని ఎలా ఉండాడు అనేది మనం చూస్తాం. ఒకసారి ఆధార్ కార్డ్ అట్ ద సేమ్ టైం మెడికల్ సర్టిఫికేషన్ ప్లే చేయండి. సో ఆధార్ కార్డులో స్త్రీ అని ఉంది, మెడికల్ సర్టిఫికేషన్లో ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది. ఎస్, ఇక్కడ పక్కపక్కన చూడండి ఎంత తేడా ఉందనేది. హిజ్రానా ట్రాన్స్జెండర్ కాదు, మహిళగా మనం కంప్లీట్గా చూడలేం. పుట్టుకతో మహిళ అయితే కాదు, మగవాడు. మరి హిజ్రా కాదు, ట్రాన్స్జెండర్ కాదు, అటు మహిళ కాదు. గతంలో ఆయన అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి ఒకసారి అది కూడా ప్లీజ్ చేయండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. అబ్బాయిగా ఉన్నప్పటి విజువల్స్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు దీనిపైన ఎటువంటి జెండర్ అనేది క్లారిటీ వస్తుంది. శిల్ప ప్రొసీడ్ అంటే ఏంటి, ఇప్పుడు తనకి ఎటువంటి టెస్ట్ జరగబోతున్నాయి, ఆ తదనంతరం పోలీసులు ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం టెస్టులు ఎక్కడ చేస్తున్నారు పోలీసులు? చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం వైద్య పరీక్షలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మార్నింగ్ కూడా అక్కడే చేశారు. అక్కడ చేసిన అనంతరం కోర్టు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ప్రొడ్యూస్ చేసిన అనంతరం అక్కడ 14 డేస్ రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన అనంతరం సంగారెడ్డి కంది సబ్ జైలుకు తరలించారు. సబ్ జైలు అక్కడికి వెళ్ళాక కూడా అఘోరి అక్కడ ఒక హైడ్రామా సృష్టించింది. ముఖ్యంగా అఘోరి నాతో పాటే ఉండాలి, శ్రీవర్షిని లేదు నేను లోపలికి వెళ్ళానంటూ అక్కడ కాసేపటి వరకు మొత్తం మరుపులు కేకలు వేసినట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫీమేల్ మేల్ ట్రాన్స్జెండర్ దీనిపైన స్పష్టత వస్తేనే మేము ఎక్కడ ఉంచాలన్నది డిసైడ్ చేస్తాం. కానీ ఒకవైపు మార్నింగ్ వైద్య పరీక్ష అఘోరి ఏం చెప్తోంది పోనీ అంటే అధికారులకైతే అందచిక్కడం లేదు. తన సర్టిఫికేషన్లో అలా ఉంది, తర్వాత ఇక్కడ ఆధార్ కార్డులో ఇలా ఉంది, తను పూర్తిగా మహిళగా మనం చూడలేం, ట్రాన్స్జెండర్గా చూడలేం, అబ్బాయిగా ఆల్రెడీ ఆ రూపకరణం మారింది కాబట్టి అబ్బాయిగా చూడలేం. సో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు అఘోరి నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది మరి? దీనికి సంబంధించి అఘోరి నుంచి తను కూడా ఒకవైపు వర్షితోని నేను భర్తగా ఉంటానని తను చెప్పుకుంటూ వస్తుంది. కొన్నిసార్లు అఘోరి మాటగా చూడాలని చెప్తున్నారు. సో తనకే క్లారిటీ లేదు. ఒకవైపు జెండర్ పైన ఒకసారి నేను వర్షినికి భర్త కొనసాగుతా, ఇంకోసారి అఘోరి మాటగా అందరినీ రక్షిస్తా, ధర్మాన్ని కాపాడంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నది. ఇంకోవైపు నేను ట్రాన్స్జెండర్లకు కూడా అండగా ఉంటానని కూడా తను సందర్భాన్ని బట్టి తన జెండర్ని కూడా చెప్తున్న పరిస్థితి మనము కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు వైద్య పరీక్షల్లో ఫీమేల్ ట్రాన్స్జెండర్ గా మెన్షన్ చేశారు. సో ఫీమేల్ ట్రాన్స్జెండర్ ని ఇక్కడ మేల్ ఫీమేల్ వాళ్ళ బ్యారక్స్ మాత్రమే ఉన్నాయి. ట్రాన్స్జెండర్లకి ఇక్కడ ఎటువంటివి బ్యారక్స్ లేవు. సో ఆమె ట్రాన్స్జెండర్ అని తేలితే ఖచ్చితంగా చెలుగూడలో ట్రాన్స్జెండర్ కి ప్రత్యేక బ్యారక్స్ ఉంది, అందులో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య పరీక్షలు అయితే మొదలయ్యాయి. చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతం అయితే చేసిన సంగారెడ్డి సబ్ జైలు నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడ వచ్చే రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేస్తారు, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, దీన్ని బట్టి కూడా ఆమె మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్జెండర్ అంటే సర్టిఫైడ్ అయిన వాళ్ళని మనం లీగల్ గా కన్సిడర్ చేస్తాం. కానీ అఘోరి మాత్రం సర్టిఫైడ్ ట్రాన్స్జెండర్ కాదని ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. సో దీన్ని బట్టి పోలీసుల వైద్యులు ఇచ్చే రిపోర్ట్స్ బట్టి జైల్లో ఉంచుతారు అన్నది కూడా ప్రస్తుతం అయితే సస్పెండ్ గా మారింది. మొత్తం మీద ఒక హైడ్రామా నెలకొన్నది. మార్నింగ్ నుంచి అదే హైడ్రామా నెలకొంటూనే ఉన్నది. ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నేను ఆ చట్టానికి సహకరిస్తాను, పోలీసులకు కట్టుబడి ఉంటానని
ఒకవైపు చెప్తున్నప్పటికీ అక్కడ సబ్ జైలుకి వెళ్ళాక మాత్రం అక్కడ ఒక హంగామా సృష్టించింది, అక్కడ ఒక సీన్ చేసింది, వచ్చి నాకు పాటు ఉండాలంటూ కూడా అక్కడ అధికారులకు చెప్పారు. పెద్ద పెద్ద కేకలు కూడా వేస్తూ మొత్తం కూడా హంగామా సృష్టించింది. అనంతరం ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిపోర్ట్ లో ఫీమేల్ ట్రాన్స్జెండర్ పేర్కొనడంతో అక్కడ సంగారెడ్డి జైలు అధికారులు హోల్డ్ ఉండండి. ఒకసారి ఇక్కడ మనం ఫోటోలో చూస్తుంటే గతంలో శ్రీనివాస్గా ఇక్కడ పూర్తిగా శ్రీనివాస్గా ఉన్నటువంటి ఈ ఫొటోస్ అవి ఆయన అబ్బాయిగా ఉన్న సమయంలో ఫొటోస్. ఆ తర్వాత మెడికల్ డాక్యుమెంటేషన్లో ఆయన హిజ్రా ట్రాన్స్జెండర్గా చెప్పబడము అన్నట్టుగా దాంట్లో మెన్షన్ చేస్తుంది. ఆ తర్వాత అటు ఆధార్ కార్డులో చూస్తుంటే మహిళగా ఉంది, ఆయన రూపకరం చూసినా కూడా మహిళగా మనకు కనబడుతుంది. ఒకసారి ఆ ఫొటోస్ పక్కన పెట్టండి, ఒకసారి మీరు డిసైడ్ చేయండి. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండరా అని మనం చెప్పలేం, మహిళగా మనం చూడలేం. అబ్బాయిగా ఎప్పుడైనా రూపకరం మొత్తం అమ్మాయిగా ఉంది కాబట్టి అబ్బాయిగా తనకు తానే ఆ మహిళని చెప్పుకుంటున్నాడు కాబట్టి మాత అని మాట్లాడుతున్నాడు కాబట్టి అబ్బాయిగా మనం చూడలేం. సో జెండర్ కన్ఫర్మేషన్ చేస్తే జైల్లో వేస్తామని చెప్పి సంగారెడ్డి జైలు అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. మరి ప్రస్తుతానికి లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ విజువల్స్లో మళ్ళీ మేము చూపిస్తున్నాము. శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో వర్షిని అలా దిగాలుగా కూర్చుని అఘోరి అరెస్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఆయన మధ్యలో కనిపించే ఫోటో అబ్బాయిగా ఉన్నప్పుడు, తర్వాత ట్రాన్స్జెండర్ అంటే ఆయన సర్జరీ చేసుకున్న తర్వాత ఆయన పూర్తిగా అమ్మాయిగా అంటే ట్రాన్స్జెండర్గా మారాలనుకున్నాడు. అమ్మాయిగా మారే అవకాశం లేదు. హీఈస్ నాట్ కంప్లీట్లీ ఉమెన్ బికాజ్ ఆయన మొదటి నుంచి పుట్టుకతో అమ్మాయి కాదు కాబట్టి అమ్మాయిగా మనం చూడలేం. కానీ ఇక్కడ సర్టిఫికేషన్లో హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని ఉంది. మరోవైపు ఆధార్ కార్డులో శివవిష్ణు బ్రహ్మ అల్లూరి పుట్టిన తేదీ తర్వాత స్త్రీ ఫీమేల్గా ఉంది. సో ప్రజెంట్ ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి, లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆ తదనంతరం ఆయన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు అంటే జెండర్ గురించి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ రకంగా ట్రీట్ చేస్తారు, ఏ జైల్లో వేస్తారని కొంత ఆసక్తి రేపుతోంది. అయితే ట్రాన్స్జెండర్లను బేసిక్గా చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యారెక్లో వేస్తారని ఒక ఆలోచన జరుగుతున్నప్పటికీ చూద్దాం మరి ఆయన జెండర్ ఏం కన్ఫర్మ్ చేస్తారనేది లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత ఏం కన్ఫర్మ్ చేస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ ప్రజెంట్ లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో దానికి సంబంధించి మరొక అప్డేట్ రాబోతోంది, ఏ జైల్లో తరలిస్తున్నారనేది. సో ఎస్ మరోవైపుగా శిల్ప అంటే తనని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన గతంలో కూడా చూసాం, పోలీసులతో కూడా వాగ్వాదం దిగడం, పోలీసులతో దాడి చేయడం, పోలీసుల పైన పరజాలం ప్రయోగించడం చూసాం. సో ఆయన ఉత్తరప్రదేశ్ అరెస్ట్ చేసే క్రమంలో కానివ్వండి, నార్సింగ్లో పోలీసు అదుపులో ఉన్నప్పుడు కానివ్వండి, సంగారెడ్డి కంది జైలుకి తరలించే సమయంలో కానివ్వండి, పోలీసుల పట్ల ప్రవర్తన ఎలా ఉంది అంటే అదే మిస్బిహేవ్ చేయడం, అదే రకంగా మాట్లాడడం ఉందా, లేదంటే ఆయన అన్ని దిక్కులుగా ఇక అసదిగ్బంధనం అయిపోయాడు కాబట్టి కొంత తగ్గినట్టుగా కనబడుతోందా? రైట్, ఓవరాల్గా అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి జెండర్ పైన ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.